Okay, next problem, find the sum of n terms of the series 0.6 plus 0.66 plus 0.666 and so on like that. Okay, so sum of n terms calculate చేసుకోవాలి. సో SN ఈ విధంగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం 3 ప్రాబ్లమ్స్ చూసాం. సో 5లతోటి 7లతోటి 8లతోటి ఇవన్నీ చూసాం మనం. సో ఇక్కడ 0.6 0.66 0.666 అట్లా ఆ విధంగా ఉంది. సో వాటిల్లో ఎలాగైతే మనం అక్కడ ఇచ్చిన నెంబర్ని కామన్ తీసాము, ఇక్కడ కూడా ఈ 6 అనే దాన్ని మనం కామన్ తీసుకోవాలి. సో కామన్ తీసుకుంటే 0.1 0.11 0.111 అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలాగైతే మనం ఇచ్చినటువంటి నెంబర్ని కామన్ తీసామో అదేవిధంగా ఇక్కడ కూడా 6ని కామన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ యథావిధిగా మనం 9 తోటి మల్టిప్లై చేయాలి, 9 తోటి డివైడ్ చేసుకోవాలి రైట్ సైడ్. సో 6/9 డివైడ్ చేసేదాన్ని బయటే ఉంచుతున్నాను. సో లోపలికి మనం 9 తోటి మల్టిప్లై చేద్దాం. సో దెన్ ఇట్ బికమ్ 0.9 ఓకే. సో 9 తోటి బ్రాకెట్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం అండ్ సో ఆన్ n terms. Okay, so that is equal to 6/9. సో ఇప్పుడు ఈ డెసిమల్స్ని మనం ఫ్రాక్షన్స్గా అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఫ్రాక్షన్గా రాయాలంటే బై 10. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, సో బై 100. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, సో ఫ్రాక్షన్గా రాయాలంటే బై 1000. సో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఒకటి పక్కన మనం తీసుకోవాలి అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకే, 6/9. సో వీటిని మళ్ళీ మనం 1 - 1/10 ఈ 9/10ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. 1 - 1/10 10 1 10 - 1 10 - 1 అంటే ఏమొస్తుంది? ఓకే, సో 9/10 వస్తుంది. అట్లానే ఇక్కడ 1 - 1/100. సో దీన్ని ఈ విధంగా రాస్తున్నాం. 100 1 100 - 1 అంటే 99/100. అట్లానే ఇక్కడ వచ్చేసి 1 - 1/1000 అండ్ సో ఆన్ లైక్ దట్ n టర్మ్స్. సో ఇవన్నీ కూడా ఒక సిరీస్లో లేవు. సో సిరీస్లో మార్చుకునే ప్రక్రియలో భాగంగా మనం వీటిని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ టర్మ్ అనేది 1 ఉంది. సో దాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే 6/9. సో ఇంకొక స్టెప్ తీసుకుందాం. 1 - 1/10 ప్లస్ 1 - 1/10² ప్లస్ 1 - 1/10³. సో ఫస్ట్ టర్మ్లో 10⁻1 ఉంది, సెకండ్ టర్మ్లో 10², థర్డ్ టర్మ్లో 10³ అండ్ సో ఆన్. nth టర్మ్ వచ్చేసరికి 1 - 1/10n. సో ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత మనం కామన్ తీసుకుందాం. సో లెట్ us see కంటిన్యూషన్. సో 6/9. సో ప్రతి బ్రాకెట్లో కూడా మనకి 1 అనేది ఉంది. 1 1 1 1 అట్లా n టైమ్స్. సో దాన్ని మనం సపరేట్ చేసుకుందాం. 1 + 1 + 1 + అండ్ సో ఆన్ n టైమ్స్. సో మన దగ్గర n బ్రాకెట్స్ ఉన్నాయి. 1 అనేది n టైమ్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం. అట్లానే సెకండ్ టర్మ్స్ -1/10 -1/10² -1/10³ అండ్ సో ఆన్ -1/10n. సో వీటన్నిటిలో కూడా మనం మైనస్ అనేది కామన్ తీసుకుంటే 1/10 1/10² 1/10³ అండ్ సో ఆన్ 1/10n. సో ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్లో 1లు అనేవి n టైమ్స్ యాడ్ చేస్తున్నాం. వన్స్ని మనం ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటే అంతే నెంబర్ వస్తుంది. 10 టైమ్స్ యాడ్ చేస్తే 10 1 10, 20 టైమ్స్ యాడ్ చేస్తే 20 1 20, n టైమ్స్ యాడ్ చేస్తే n 1 n. ఓకే, సో ఈ సెకండ్ బ్రాకెట్ అనేది మనకు ఒక జీపీని ఫామ్ చేస్తుంది.
సో ఇక్కడ ఏ అనేది మనకి 1/10. సో ఆర్ కనుక్కున్నట్లయితే T2/T1. సో T2 అంటే 1/T², T3 అంటే 1/10³. సో 1/10²/1/10. సో ఇది 10/10² అవుతుంది. ఒక 10 క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ మనకి 1/10. ఓకే, అట్లానే T3/T2 తీసుకున్నా కూడా 1/10³/1/10² అంటే 10²/10³ విచ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1/10. సో కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంది ఈ సిరీస్కి. సో ఇట్ ఈస్ ఏ జీపీ. ఇది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవాలంటే a ఇంటూ 1 మైనస్ r/n బ్రాకెట్ క్లోజ్ బై 1 మైనస్ r. ఓకే, సో ఇట్లా r వాల్యూ అనేది మనకి 1/10 అంటే 1 కంటే తక్కువ. r వాల్యూ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఇది a ఇంటూ 1 మైనస్ r/n బై 1 మైనస్ r. సో లెట్ us సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n మైనస్ a అంటే 1/10 ఇంటూ 1 మైనస్ r అంటే 1/10, దానికి పవర్ n ఉంది, హోల్ బై 1 మైనస్ r అంటే మళ్ళీ 1/10. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. ఓకే, లెట్ us simplify this. 6/9 whole bracket n minus 1/10 to 1 minus 1 power n అంటే 1 వస్తుంది బై 10 power n whole by 1 minus 1/10 అంటే 10 1 10 minus 1 9/10 వచ్చేస్తుంది. సో బై 10 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 minus 1/10 అంటే 10 1 10 minus 1 9/10 LCM తీసుకోవాలి. సో ఇది ఈ విధంగా ఉంటుంది. 6/9 ఇంటూ n మైనస్, సో 1/9 బ్రాకెట్ 1 మైనస్ 1/10 power n. సో ఇలా చూపించవచ్చు, ఇలా వదిలేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్. ఓకే, థ్యాంక్ యూ.